హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, హీరోయిన్ నయనతార గారు అండ్ హీరో ధనుష్ గారు వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం అయితే నడుస్తుంది మేడం. ఇవాళే నయనతార గారు ఒక పెద్ద లెటర్ రాశారు. అంటే ధనుష్ గారిని విమర్శిస్తూ కూడా ఏదో సంబంధించిన మూవీకి, డాక్యుమెంటరీకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అంటే ఇంత దిగజారుతనమా ఇదాని క్యారెక్టర్ అంటూ ధనుష్ గారిని విమర్శించడం ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక హీరోయిన్ పెద్ద హీరోయిన్ మధ్య ఈ గొడవలు ఏంటి అని చెప్పేసి ఒక బండారం అయితే బయటపడింది. ఏం చెప్తారు మేడం ఈ ఇష్యూ గురించి? ఏం తప్పు జరిగింది? ఎవరి వైపు మిస్టేక్ ఉంది? మీరేం చెప్తారు మేడం? పెద్ద హీరోలు అంటే బ్లాక్ బస్టర్ అయిన హిట్ అయిన సినిమాలను బట్టి పెద్ద హీరో అంటారు. నా దృష్టిలో పెద్ద హీరో అంటే పెద్ద మనసు ఉన్నవాడు పెద్ద హీరో. అవును మేడం. అంతేగాని కలెక్షన్స్, బ్లాక్ బస్టర్స్, పాన్ ఇండియాలు ఇవి నా దృష్టిలో పెద్ద హీరో కాదు. ఓకే. అతను ధనుష్ చాలా పొరపాటు చేశాడు ఈ విషయంలో. ఎప్పుడో పాత రోజుల్లో, ఇప్పుడు నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్టర్గా, ఈమె హీరోయిన్గా ఒక సినిమా చేశారు. ధనుష్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అంటే సర్వ హక్కులు ఆయనకుంటాయి, ఎవరు కాదనట్లేదు. అయితే ఈ మధ్య కాలం, అది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వచ్చింది, అయిపోయింది. తర్వాత ఆమె ఇంకొన్ని సినిమాలు చేసింది, పెళ్లి చేసుకుంది, పిల్లల్ని కంది, అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి నడుస్తుందంట. ఇది ఈరోజే ప్రపంచానికి తెలిసింది. ఏంటంటే ఆమె నెట్ఫ్లిక్స్లో ఆమె ఆమె బయోగ్రఫీ కావచ్చు, సినిమా కెరీర్ గురించి కావచ్చు, ఆ రెండింటికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయితే అప్పటి నుంచి ఆ డాక్యుమెంట్ తయారవుతూ ఉంది. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి ఈవిడ ఏమడుగుతుందంటే, ఈమె అతని సినిమాలో నటించిన క్లిప్పింగ్లు, సినిమాలోని ఒక క్లిప్పింగ్ కావాలని అడిగింది. అంటే ఒక పాటను వేసుకుంటాం, దాంట్లో ఆ పాట చాలా ఇంపార్టెంట్, అది నా కెరీర్కి మంచి ఊపునిచ్చింది అని చెప్పి ఆమె అడుగుతుంది. ఓకే. అడుగుతుంటే ఆమెకు మంచి అయ్యేది నేను ఎందుకు చేయాలి? ఇప్పుడు ఆమె డాక్యుమెంటరీ తీసుకుంటే నేను ఎందుకు ఇవ్వాలి? ఇది ధనుష్ ఉద్దేశం. ఇవ్వనన్నాడు. అయితే ఇక వాళ్ళు ఏం చేశారంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 3 సెకండ్ల పాటు డైరెక్ట్ ఫిల్మ్లోది కాకుండా సెల్ ఫోన్లో వీడియో తీసిన దాన్ని వేసుకున్నారు దాంట్లో. ఓకే. వాళ్ళు చూసి టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసేసరికి ధనుష్కి ఒళ్ళు మండిపోయింది. ఎలా అంటే, నేను ఇవ్వకపోయినా వేసుకుంటుందా నా సినిమాలోది? కాపీరైట్ చట్టం కింద నాకు 10 కోట్లు నష్టపరిహారం కట్టాలి. 10 కోట్లు 3 సెకండ్ల దానికి 10 కోట్లు. ఏదేమైనా ధనుష్ యొక్క అవకాశవాదము, స్వార్థము, పరిపక్వత లేని మనస్తత్వము, ఇవన్నీ తేటతెల్లం అవుతున్నాయి ఈ సందర్భంగా. అతనికి నిజమైన పరిపక్వత, నిజమైన కుటుంబ ప్రేమ, అభిమానము అవి ఏమైనా ఉండుంటే గనక ఏదైతే ఆ 3 సెకండ్స్ వేసిన దానికి సంబంధించి కేసేసాడో, అసలు ఆ కేసే వేసేవాడు కాదు. కేసేసాక పోరాడాలనిపిస్తుంది. కానీ మధ్యలో విత్డ్రా అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. ఏదైనా సరే ఇక్కడ ఆమె అడిగింది మిమ్మల్ని, అడగకుండా వేసుకుంటే ఇప్పుడు ఆమెకి సోషల్ సపోర్ట్ ఉండేది కాదు. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం యావత్తు సోషల్ సపోర్టు మొత్తం నయనతారకే ఉన్నాయి. అవును. ఎందుకంటే నయనతార అడిగింది, ఇస్తే ఏం పోయింది? అదేమంటే, ఇప్పుడు నువ్వు అక్కడ డబ్బులు తీసుకుంటున్నావు కదా, నీకు ఇక్కడేమన్నా మరి నేను ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? నాకు ఏదైనా డబ్బులు ఇస్తే ఇస్తాను అని ఉంటే ఆ డబ్బులు ఆమెకు నచ్చితే ఇచ్చేదేమో. కానీ నువ్వు అలా నాంచి పెట్టడం వల్ల ఆమె ఏమనుకుంటుంది, ఇంక రాదుగా వన్సు, నేను అందుకని చెప్పి వేరే ఇంకేదన్నా అనే నీ మనస్తత్వం బయటకు వస్తుంది. కానీ నాకు ఉపయోగపడిపోయినా పర్వాలేదు, 2 వాళ్ళకి ఉపయోగపడితే మనకు ఒక మానసిక ఆనందం వస్తుంది. ఆ ఆనందం లేనివాడు ప్రశాంతంగా బతకలేడు. అతను లైఫ్లో ఒక రకంగా ఒక్క సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యాడు, కానీ మిగతా ఎక్కడ అతను సక్సెస్ కాల. తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చాడు, వచ్చి పెంపుడు తండ్రి దగ్గర ఉన్నాడు. అసలు తల్లిదండ్రులు ఇతను ఎక్కడున్నాడో కనిపెట్టి వచ్చారు. కానీ ఇతనికి ముందు నుంచే తన తల్లిదండ్రులు ఎక్కడుంటారో తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోలే.
అంత సామాన్యులకి కొడుకుగా ఉండటాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఓకే. నేను ఎక్కడో పుట్టాల్సిన, చాలామంది అంటుంటారు నేను ఎక్కడో పుట్టాల్సిన వాడిని, నా కర్మగాలి ఈ కొంపలో పుట్టాను అని అనుకుంటారు కదా, అట్లా అనమాట. అలా అతను కస్తూరి రాజన్ దగ్గర పెరగటాన్ని ఒక స్టేటస్ సింబల్గా తీసుకున్నాడు. అది అయిపోయిన తర్వాత మరి వాళ్ళు కేసేస్తే డిఎన్ఏ టెస్ట్కి అడిగారు వాళ్ళు. మేము రెడీ అన్నారు. కానీ ఇతను రెడీగా లేడు. ఎందుకంటే ఇతనికి తెలుసు నేను వాళ్ళ కొడుకునే అని. అలాగే ఒక గొప్పింటి అమ్మాయిని చూసి లవ్ చేశాడు. సరే రజనీకాంత్ కూడా సరే కానీ అని చెప్పి ఇచ్చాడు. ఆ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ బంధంలో నుంచి కూడా బయటికి రావాల్సిన పరిస్థితి. ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ అతనికి మానసికంగా అతని మనస్సు అతని అధీనంలో లేదు అనేది అర్థమవుతుంది. అంటే మనసు మన అధీనంలో ఉండటము అంటే ఏంటి అంటే, మనం జనవరి 1 రోజున ఏం చేద్దాం అనుకుంటున్నామో అదే 31 వరకు అవసరం ఉన్నా లేకపోయినా చేస్తామా? డిసెంబర్ 31 వరకు అంటే న్యూ ఇయర్ రోజు మనం ఒక రెజల్యూషన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అదే అని దాని మీద స్టిక్ అని ఉంటామా? ఉండవు కదా. అలాగే ఏదైనా దీనికి వర్తిస్తుంది. మనం కాలానుగుణంగా మన అవసరాల్ని మన పద్ధతుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేది అతని దగ్గర కనిపించట్లా. సొంత తల్లిదండ్రులు పనికిరారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పనికి రాలేదు, నీకు ఇంకా వేరే వేరే బంధాలు కావాల్సి వచ్చినాయి ఇప్పుడు. సరే ఏదేమైనప్పటికీ నువ్వు వెళ్ళి ఇవ్వను అని చెప్పేశావు, బాగుంది. ఇలా రెండో వాళ్ళ సంతోషాన్ని ఇవ్వను అని కూడా చెప్పలా. ఓకే. ఇవ్వను అని చెప్పకుండా వాళ్ళు ఆ సినిమాలో క్లిప్పింగ్ కాకుండా ఫోన్లో రికార్డ్ చేసిన దాన్ని వేసుకున్నారు. వాళ్ళు ఒక 3 సెకండ్లు వేసుకుంది. దానికి 10 కోట్లు నష్టపరిహారం కట్టాలని కోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు పంపించాడు. ఇక ఆమె కోర్టులో నువ్వు గెలవచ్చు కాక, కానీ మన మనసు అంటూ ఒక కోర్టు ఉంటుంది, దానిలో నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అని చెప్పి ఆ అమ్మాయి అనటం జరిగింది. ఏదేమైనా ఇది అత్యంత బాధాకరమైన విషయము. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే అని అర్థమవుతుంది. ఈ సందర్భంగా అనవసరంగా అల్లరిపాలు అయ్యింది ఎవరు అంటే ధనుషే. రైట్ మేడం. ఇప్పుడు ఆవిడ అది లేకుండా కూడా డాక్యుమెంటరీ అయిపోతుంది. అవును. కానీ తన భయం ఏంటంటే అది ఉంటే ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ వస్తుంది కదా అని. సరే ఆమెకి కలెక్షన్ రావాలి, తన నెట్ఫ్లిక్స్లో ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పులేదు. కానీ ఆమెని ఎంత డబ్బులు అని చెప్తే అంత డబ్బులు ఆమె ఇప్పుడు నువ్వు వేసినట్టు నష్టపరిహారం వేసినట్టు 10 కోట్లు కాకపోయినా 3 సెకండ్లకి 3 కోట్లను. అవును, తప్పులేదు కదా. అది ఎప్పుడో తీసిన సినిమా కూడా కదా. సరే మనం ఎంత చెప్పుకున్నా కానీ ఎంత ఉతికినా ఎలుకతోక నలిపే అన్నట్లు కొంతమంది బుద్ధుల గురించి మనం ఎంత